మార్నింగ్ 5th class children. ఈ రోజు మనము 6th lesson దివాలి ద ఫెస్టివల్ ఆఫ్ దివాలి లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? టేక్ పేజ్ నెంబర్ 26 నాన్న. ఎవ్రీబడి టేక్ పేజ్ నెంబర్ 26. దివాలి. ఓకేనా? ద ఫెస్టివల్ ఆఫ్ दिवाली. ओके ना? द फेस्टिवल ऑफ दिवाली. ఓకే నేనా? వాట్ ఈస్ దీపావళి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీపావళి? మన హిందువులకు చాలా పండుగలు ఉంటాయి కదా. ఉగాది, సంక్రాంతి, మా హోలీ, మన ఇంకేంటిది మన దసరా, బతుకమ్మ, ఇవన్నీ ఉంటాయి. అందులో ఇంకా ఎక్కువగా మనం ఏ పండుగకి ఇంపార్టెన్స్ ఇస్తాం? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఇది. పటాకులు కాలుస్తాము, లక్ష్మీ పూజలు జరుగుతాయి కదా. దట్ ఈస్ ద స్వచ్ఛతగా త్యోహార్. అంటే శుచి శుభ్రతకి ఫేమస్ ఈ పండగ. ఎందుకంటే ఈ పండగ రోజు అందరూ తమ తమ హౌజెస్లు కానీ, వ్యాపార షాప్స్ కానీ, వ్యాపార పరిశ్రమలు కానీ, ఏదైనా సరే వాటినన్నీ క్లీన్ చేసుకొని పేజీ నెంబర్ 26 నాన్న. టేక్ దిస్ పేజీ నెంబర్. వాటినన్నీ శుభ్రం చేసుకొని ఎలాంటి నీట్ డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని ఈ పండుగను సెలబ్రేషన్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద మరి ఈ పండగకు దీపావళి పండగ అని ఎందుకు వచ్చింది? దివాళీ అని ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. శ్రీకృష్ణుడు ఎవరిని చంపాడు? నరకాసురుని చంపి సంహరించి ఆ రోజు అతడి యొక్క పీడ వదిలిపోయింది కాబట్టి ప్రజలందరూ ఆ పండగ ఆ రోజు రాత్రి దీపాలను ఇంటింట వెలిగించుకున్నారు. అందుకే ఆ రోజుని మనము దీపావళి పండుగగా పిలువబడుతుంది. మనము కూడా ఆ రోజు ఏం చేస్తాము? ఇంటింట వరుసగా దీపాలు పెడతాము. అవునా కదా? లక్ష్మీ పూజలు వ్యాపారస్తులు చేసుకుంటారు. తర్వాత రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. ఆ తర్వాత సాయంకాలం ఏం చేస్తారు? బాణాసంచా అంటే టపాకాయలు, దాన్ని పటాకులు అంటారు, బాణాసంచా అంటారు, బాంబులు కూడా అంటారు. ఓకేనా? కాలుస్తారు. మరి ఆ లెసన్ నేర్చుకుందామా ఈరోజు? ఓకే, టేక్ ద టెక్స్ట్ బుక్. దాదాజీ ప్రతీక్. తాత మనమడున్నాడు ఈ స్టోరీలో. దాదాజీ అంటున్నాడు, ప్రతీక్ తుమ్హే కౌన్సా త్యోహార్ సబ్సే అచ్చా లగ్తా హై? ప్రతీక్ మన్మంతో అంటున్నాడు, నీకు ఏ పండుగ అంటే బాగా ఇష్టం? సబ్సే అచ్చా లగ్తా హై, నీకు ఏ పండుగ అంటే చాలా ఇష్టం? त्योहार मीन्स फेस्टिवल. प्रतीक, दादाजी मुझे दिवाली का त्योहार सबसे अच्छा लगता है. తాతయ్య నాకు ఏ పండుగ ఇష్టమో తెలుసా? దివాళీ పండుగ ఇష్టం అని ప్రతీక్ చెప్పాడు. ప్రతీక్ అతని యొక్క మనమడు. దాదాజీ తాత మనమడి యొక్క సంభాషణ, కన్వర్సేషన్. దాదాజీ, యహ్ బతావో సబ్సే అచ్చా క్యోం లగ్తా హై? ఎందుకు ఆ పండుగ అంటే నీకు ఇష్టం? ఇప్పుడు మనం అడుగుతాం, నీకు ఎవరంటే ఇష్టం అంటే మమ్మీయా డాడీ అంటే నాకు మమ్మీ అంటే ఇష్టం అని కొంతమంది చెప్తారు పిల్లలు. నాకు డాడీ ఇష్టమని కొంతమంది చెప్తారు. నీకు మమ్మీ ఎందుకు ఇష్టము, డాడీ ఎందుకు ఇష్టం? అంతే, నాకు మమ్మీ ఇష్టం అంటారు. అక్కడ రీజన్ ఉంటుంది. కొంతమంది ఏమో నాకు మమ్మీ ఏదంటే అది చేసి పెడుతుంది మేడం, ఐ లవ్ మమ్మీ, మా డాడీ అట్లా కొని పెట్టాడు అని చెప్తారు కొంతమంది. సమ్ రీజన్స్ ఇట్ విల్ టెల్. కానీ ఇక్కడ మరి నీకు ఈ దీపావళి పండుగని ఎందుకు ఇష్టపడతావు ప్రతీక్ అని తాతయ్య అడిగాడు. చూడండి. प्रतीक, सबसे अच्छा इसलिए लगता है कि उन दिनों स्कूल की छुट्टियां होती है. తాతయ్య ఈ దీపావళి పండుగకి స్కూల్ ఉండదు, హాలిడే. నయే వస్త్ర పహనేకి మిల్తే హై, కొత్త వస్త్రాలు వేసుకుంటాము, కొత్త దుస్తులు ధరిస్తాం. अच्छी अच्छी स्वादिष्ट मिठाइयाँ खाने की मिलती है. अच्छी మంచి మంచి రకాల, సో మెనీ వెరైటీస్, రకరకాల వంటకాలు చేసుకుని తింటాం.
की मिलती है। फूल झाड़ियाँ और पटाखे जलाने के लिए मिलती है। फूल झाड़ियाँ పటాకే పటాకలు అంటే బాంబులురా. ఫూల్ జాడి అంటే చిచ్చుబుడ్లు, పూలు పోస్తాయి కదా అవి, కాకర వత్తులు, పెన్సిళ్ళు, తాళ్ళు, భూచక్రాలు, వీటిని ఫుల్ జాడి అంటారు. ఓకేనా. ఇవన్నీ కాలుస్తారు కాబట్టి ఆ పండుగ అంటే నాకు చాలా చాలా ఇష్టం తాతయ్య అని ఎవరు చెప్పారు? ప్రతీక్ తాతయ్యతో చెప్పాడు. लोग दीपक जलाते हैं, गलियां और बाजार सजाते हैं. घरों में भी विशेष सजावट होते हैं. काली रात उजल के सागर में डूब जाता है. सचमुच बड़ा आनंद आता है తాతయ్య. అంతేకాదు ప్రతి ఇల్లు, ప్రతి స్ట్రీట్, ప్రతి ప్రజలు అందరూ దీపాలు వెలిగిస్తారు. आज को रात बहुत अंधकार होता है అంటే ఆ రోజు అమావాస్య. యాక్చువల్గా అమావాస్య రోజు చాలా చీకటిగా ఉంటుంది. మరి మనము దీపాలు పెట్టాం కదా, దీపాలు పెట్టాం కాబట్టి ఆ చీకటి ఉంటే ఏమైపోతుంది? ఇప్పుడు మనకు పవర్ పోయిందిరా, కరెంటు పోయింది అనుకోండి, మన ఇల్లంతా ఎట్లా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. మరి దీపం పెడితే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అలాగే ఆ అమావాస్య రోజు చీకటిగా ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలి దేని ద్వారా? దీపాలను వెలిగించడం ద్వారా. అర్థమవుతుందా? హ్యాపీగా జరుపుకుంటారు తాతయ్య. చూడండి, సచ్ముచ్ కాళీ రాత ఉజల్కే సాగర్ మే డూబ్ జాతా హై. అసలు చీకటి అనేదే కనబడదు, మొత్తము వెలుతురుతో మునిగిపోతుంది. సచ్ముచ్ బడా ఆనంద ఆతా హై. చాలా నాకు ఆనందం అనిపిస్తుంది తాతయ్య అని చెప్పాడు ప్రతీక్. దాదాజీ. మరి దాదాజీ అంటే ఎవరు? డాడీ వాళ్ళ యొక్క డాడీ, ఫాదర్. దాదాజీ. జాన్తే హో యహ్ త్యోహార్ కబ్ ఆతా హై. మంచిది. మరి ఈ పండుగ ఎప్పుడు చేసుకుంటారో నీకు తెలుసా? ఏదో ఒక డేట్ ఉండాలి కదా, డేటో తితో ఫిక్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనము మా అక్కయ్య పెళ్ళి అని చెప్తున్నాం, ఎప్పుడు అని అడుగుతారా? మా అక్కయ్య పెళ్ళి అంటే అది ఎప్పుడు అని ఎవరైనా అడుగుతారు? డేటా, మంతా, ఏ రోజున అడుగుతామా లేదా? మళ్ళీ మా అక్కయ్య పెళ్ళి అన్నాం, అరే మా అక్కయ్య పెళ్ళి అంటున్నాం, డేట్ చెప్పు అంటాం మనం. అలాగే ఇక్కడ మరి ఏ డేటు, ఏ తిథి, ఏ రోజున జరుపుకుంటారు? అవునా, ఒక రీజన్ ఉంటుంది కదా, ఒక డే అనేది ఉంటుంది కదా, ఒక డేట్ అనేది ఉంటుంది కదా, అది ఏంటిది అని అడిగాడు. చూడండి, ప్రతీక్. దాదాజీ. చెప్తాను దాదాజీ, విను. ముझे अच्छी तरह याद है. నాకు నిజంగా గుర్తుంది తాతయ్య, చాలా బాగా గుర్తుంది. కార్తీక మాస్ కి అమావాస్య को दिवाली का त्योहार आता है. కార్తీక మాసంలో అమావాస్య రోజు వచ్చే రోజుని దీపావళి పండుగ రోజు జరుపుకుంటాము. కార్తీక మాసం ముందు వచ్చే అమావాస్య రోజున మనము దీపావళి పండుగను సెలబ్రేషన్ చేసుకుంటాం తాతయ్య, నాకు బాగా గుర్తుంది అని చెప్పాడు. इस तरह के आने से कुछ दिन पहले ही इसकी चल पहल नजर आने लगती है. लोग विभिन्न प्रकार की तैयारियां करने में लग जाते हैं. అంతేకాకుండా ఈ పండగ కోసము అందరూ కుచ్ దిన్ పహలే హీ ఇస్కే చలహుతాల అంటే చాలా చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ యొక్క ఏంటి దేనికోసము? లోగ్ విభిన్న ప్రకారకి తయారియా కర్నే మే లగ్ జాతే హే. ప్రకారకి విభిన్న ప్రకారకి అంటే చాలా చాలా రకాలుగా పిండి వంటలు చేసుకోవడము, పటాకులు కాల్చుకోవడము, పూజలు చేసుకోవడము, ఓకేనా, ఇవన్నీ చేసుకుంటారు అని చెప్పాడు. చూడండి, నెక్స్ట్ ఆన్ ద పేజ్. दादाजी, यह बताओ यह त्योहार क्यों मनाया जाता है. మంచిది. మరి ఇవన్నీ చెప్పావు కదా, ఈ పండుగను ఎందుకు చేసుకుంటారు? దీపావళి పండుగను ఎందుకు చేసుకుంటారు? దీపావళి పండుగను ఎందుకు చేసుకుంటారు? వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాడు ప్రతీక్. సీన్ అనే పేజీ నెంబర్ 27 సి.
ఆ. इस दिन भगवान श्री राम, लक्ष्मण और सीता जी महाराज दशरथ की आज्ञा से 14 वर्ष का वनवास काटकर अयोध्या वापस लौटे थे. वाव. सी नाना, వన్ మోర్ రీజన్ ఇస్ దే. ఒకటేమో శ్రీకృష్ణుడు నరకాసురుని చంపేస్తేనేమో చేసుకుంటారనేది ఒక కథ. ఇంకొక కథ కూడా ఉందంట. వాట్ ఈస్ దట్ స్టోరీ అంటే ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడికి వెళ్ళారు? 14 సంవత్సరాలు వనవాసం ఉంటుంది, అరణ్యానికి వెళ్ళారు. ఎందుకు? రామాయణం తెలుసా మీకు? రామాయణం తెలుసా? ఓకే, రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, సీత ఉంటారు. సో రాముడుకి తెల్లారితే పట్టాభిషేకం అంటే రాజు అవుతాడని అన్నీ మొత్తము అయోధ్య మొత్తం సజావట్ చేస్తారు, అంటే డెకరేషన్ చేస్తారు. అంటే మన సేమ్ పెళ్ళిలాగా తయారైపోతుంది అయోధ్య మొత్తం. కానీ వాళ్ళ నెక్స్ట్ మదర్ కైకేయి, దశరథునికి 3 భార్యలు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి. తన భార్య కైకేయి ఒక వరం కోరుకుంటుంది దశరథుని. రేపు ఉదయం నువ్వు రాముణ్ణి పట్టాభిషక్తుని చెయ్యొద్దు, నా కొడుకు అయినటువంటి భరతుణ్ణి పట్టాభిషక్తుని చెయ్యి, ఈ అయోధ్యకు రాజుగా ప్రకటించు, యువరాజుగా అని చెప్తుంది. అర్థమవుతుందా మీకు దీని బాధ, దీని యొక్క మీనింగ్? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 మెంబర్స్ వీళ్ళు. ఓకేనా? నేను మీ మమ్మీ డాడీ, మీ ఇంట్లో మీ సిస్టరు, ఒక 2 అక్క చెల్లెలు ఉన్నారనుకోండి. సపోజ్ రాముని మీ అక్కయ్యకు పెళ్ళి అని చెప్పాము, అంత అక్కయ్య కోసమే రెడీ చేస్తున్నాం. చివరికి రేపు పెళ్ళైనగా అక్కయ్యకు పెళ్ళి కాదు నీకు పెళ్ళి అన్నారు, నీకు చేస్తామన్నారు. అప్పుడు ఏమవుతుంది? అక్కయ్య ఫీల్ అవుతుందా లేదా? అలాగే మొత్తం అయోధ్య మొత్తము తెల్లవారితే రాముడికి పట్టాభిషేకము, తెల్లవారితే రాముడికి ఆ పట్టాభిషేకము, రాజు అయిపోతాడని హ్యాపీగా ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారు. రాత్కో రాత్ అంటే ఆ రాత్రి కైకేయి దశరథుని దగ్గర వరం కోరుకుంటుంది. నువ్వు నాకు వరాలు ఇచ్చావు కదా, ఒక సమయంలో ఒక వరం కోరుకుంటున్నాను, నాకు ఆ వరం కావాలి. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో రాముణ్ణి రాజుగా ప్రకటించొద్దు, నా కుమారుడైనటువంటి భరతుని ప్రకటించాలి. అదెలా సాధ్యం? నేను అందరికీ చెప్పేశాను, నేను రాముడి కోసమే ఈ డెకరేషన్ అంతా చేపిస్తున్నాను, ఇదంతా రాముడి కోసమే చేస్తున్నాను, రాముడే ఉండాలి అని చెప్తున్నాడు దశరథుడు. అప్పుడు ఏమంది? అంతేకాదు, నా భరతుడు పట్టాభిషక్తుడు కావాలి. ఆ సమయంలో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని కోరుకుంటుంది. కోరిక అరణ్యవాసము 1 కాదు 2 కాదు 14 ఇయర్స్, 14 సంవత్సరాలు. 14 అంటే 14 ఇయర్స్. 14 ఇయర్స్ రాముడు సీత అడవికి వెళ్ళిపోవాలి. చూసారా? ఒక్క రాత్రికి రాత్రి ఎంత చేంజ్ అయిపోయిందో. తెల్లవారితే రాజు అనే అనౌన్స్మెంట్ వచ్చే సమయానికి ఆ మంచి మంచి వస్త్రాలు, కిరీటాలు, నగలు అన్నీ తీసేసి పోతుంది, ఏమి ఉంచుకోవద్దు. సింపుల్గా మన మామూలు పర్సన్స్ ఎట్లా ఉంటారు, మామూలు డ్రెస్ వేసుకొని అలా ఉండాలి. కట్టు బట్టల మీద, అంటే ఒకటే డ్రెస్ మీద అయ్యో మన అడవికి పంపించమని కోరుకుంటుంది. అప్పుడు తండ్రి ఎంత ఏడుస్తాడో మీకు రామాయణంలో కనబడుతుంది. సో ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత. మరి లక్ష్మణుడు ఎందుకు వెళ్ళిపోతాడు రామునితో? చాలా ప్రేమ, వాళ్ళందరికీ ప్రేమ, అందరికీ ఇష్టమే రాముడు అంటే. సో రాముడు అయోధ్యకు వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు కూడా వస్తా అంటాడు. వద్దు వద్దు, నువ్వు ఇక్కడే ఉండంటే నిన్ను వదిలిపెట్టి ఉండను అన్నయ్య అని లక్ష్మణుడు వెళ్తాడు. పాపం నిజంగా అన్నదమ్ముల అనుబంధం అంటే రామలక్ష్మణులది. భర్తడు కూడా చాలా మంచివాడు నాన్న, చాలా చాలా మంచివాడు. సో లక్ష్మణుడు అయోధ్య రామునితో అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ 1, 2, 3, 4 ఇలా 14 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 14 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలా వద్ద? రాముడు అట్లాగే అడవిలో ఉండాలా? ఇంటికి రావాలి. అప్పుడు రాముడు, సీత, రాముడు, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వస్తున్నారు.
అప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి పండగ మరి? ఇప్పుడు మీరు ఒకసారి గమనించారా? మన అన్నయ్యనో డాడీయో దుబాయ్ వెళ్తుంటాడు, మనం ఏం చేస్తాం? హైదరాబాద్ దానికి వెళ్ళి సెండప్ ఇచ్చేస్తామా లేదా? అలాగే మరి వస్తున్నాడు అనుకోండి, డాడీ దుబాయ్ నుంచి వస్తున్నాడు, అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? మా నాన్న రేపు వస్తారు మేడం, ఇంకా 4 డేస్కి వస్తాడు, ఇంకా 2 డేసే మేడం, ఇంకా 1 డేనే మేడం, ఈరోజే మేడం, అవునా కదా? ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చేస్తారు మేడం, ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాం ఇక రిసీవ్ చేసుకోవడానికి అంటామా లేదా? అంటే ఆ రిసీవింగ్ ఎట్లుంటుంది, మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మా డాడీ 2 ఇయర్స్ తర్వాత వస్తున్నాడు మేడం అంటే. ఇతడు రాముడు సీత లక్ష్మణుడు 14 సంవత్సరాలు అయోధ్యలో లేరు, అడవిలో ఉన్నారు. అప్పుడు తిరిగి వచ్చారు అయోధ్యకి. అప్పుడు ధూమ్ధామ్సే అంటే అయోధ్య ప్రజలంతా, అయోధ్య మొత్తము దీపాలు వెలిగించారు, రాముడి కోసం పూలబాట పరిచారు. అప్పుడు రాముడు వస్తున్నాడని అయోధ్య ప్రజలందరూ దీపాలు వెలిగించడం చేత దీపావళి పండుగ చేసుకుంటున్నామని ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు అర్థమైందా? आज्ञा से 14 वर्ष का वनवास काटकर अयोध्या वापस लौटे थे। श्री राम जी दुष्ट रावण को मारकर अयोध्या आए थे। उस रात अयोध्या वासियों ने उनके स्वागत के लिए अपने अपने घरों पर घी के दीपक जलाए थे। दुष्ट रावण, दुष्टुडु చెడ్డవాడు, చాలా చాలా పవిత్రమైనటువంటి సీతాదేవిని ఎత్తుకపోయినవాడు రావణాసురుడు. ఆ దుష్ట రావణుని చంపి రాముడు సీత సమేతంగా సీతతో సహా అయోధ్యకు వస్తున్నాడు అని ప్రజలందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పుడు ప్రజలందరూ ఇంటింటా ఘీకా దీప్, ఘీ అంటే నెయ్యి, ఘీ అంటే ఏంటిది? నెయ్యి, నేతితో దీపాలు వెలిగించారట. ఈ రోజే మీకు దీపావళి పండగ, మేము మొత్తము దీపావళి పండుగ చేసుకుంటాము, మాకు చీకటి పోయింది, మా రాముల వారు వచ్చేస్తున్నాడు అని ఇంకొక స్టోరీ కూడా ఉంది. दादाजी सो तो ठीक है, पर यह बताओ इस त्योहार पर घरों की सफाई क्यों की जाती है? మంచిది, నువ్వు చెప్పింది కరెక్టే. మరి ఈ పండగకి ప్రతి ఇల్లు पर घरों की सफाई क्यों की जाती है? ఇళ్ళని ఎందుకు శుభ్రం చేసుకుంటారు? ఇది మన హౌస్ నాన్న, ఇది మన ఇల్లు. అక్కడ పాజుట్టు ఉంది, అక్కడ దోమలు ఉన్నాయి, ఇక్కడ డస్ట్ ఉంది, కిందంతా వాటర్ ఉన్నాయి, డస్ట్ ఉంది. ఇలాగే తింటామా? స్విచ్ చేసుకోమా? మనం ఊడ్చుకుంటామా? దులుపుకుంటామా? అదే విధంగా మరి ఇంకొకటి డస్ట్, పాజుట్టు, దాన్ని ఏమంటారు, ఇంకా నీట్నెస్ లేకపోతే ఏమవుతాయి? ఈగలు, దోమలు అన్నీ స్ప్రెడ్ అవుతాయి. దాని ద్వారా మనకి ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, డిజీజెస్ వస్తాయి, స్ప్రెడ్ అవుతాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి? దీపావళి పండగ అన్న ఫస్ట్ చెప్పండి, స్వచ్ఛత కా త్యోహార్ అంటే శుభ్రం చేసుకునే ఎవ్వరి కానీ, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఘర్ అంటే ప్రతి ఇల్లు కూడా నీట్గా శుభ్రంగా దులిపి ఊడ్చి క్లీన్ చేసి ఫ్రెష్గా ఉంచుకుంటారు. ఇంకొక మీకు విషయం తెలుసా నాన్న, చాలామంది కలర్స్ వేయించుకుంటారు హౌజెస్కి. కలర్స్ అంటే తెలుసా? మొత్తం సున్నం కానీ కలర్స్ వేసుకుంటారు. అర్థమవుతుందా? అలా దాని ద్వారా క్రిమి కీటకాలు చనిపోతాయి, మనము ఆరోగ్యంగా కూడా ఉంటాం. बरसात में अनेक प्रकार के कीट पनप जाते हैं. అందువలన కీటాణు, కీట్ అంటే చనిపోతాయి, క్రిమి కీటకాలు చనిపోతాయి. మనం ఇల్లుని శుభ్రం చేసుకోవడం వల్ల ఏమవుతాయి? క్రిమి కీటకాలు చనిపోతాయి అని చెప్పాడు. నెక్స్ట్, కుछ कीट बीमारियां फैलाती है. సపోజ్ దోమలు ఉన్నాయి నాన్న, అది కూడా ఇన్సెక్టే కదా. ఇప్పుడు మనకు దోమలు కుట్టాయి, ఏం కాదు మేడం నేను దోమల్లో కూర్చుంటా అన్నారనుకోండి, ఏమవుతాయి?
దోమలు కుడితే మలేరియా జ్వరం వస్తుంది, మలేరియా జ్వరం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కొంతమంది చనిపోతారు కూడా, కొంతమంది మెడిసిన్ తీసుకుంటే క్యూర్ అవుతారు. మరి ఇలా బీమారియా రోగాలు వస్తాయి. బీమారియా మీన్స్ డిजीजेस स्प्रेड అవుతాయి. अतः गंदगी और इन कीटाणुओं के कारण बीमारियां फैलाते का डर रहता है. అంతేకాదు గంది और इन कीटाणुओं के कारण ఈ దోమలు ఈగలు వలన మురికి స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటాం. ఏదైనా ఇక్కడ మనకి ర్యాట్ చనిపోయింది అనుకోండి, ఏ స్మెల్ వస్తుంది? బ్యాడ్ స్మెల్లా గుడ్ స్మెల్లా? బ్యాడ్ స్మెల్. అలాగే ఆ యొక్క ఏంటి అవి చనిపోవడం వల్ల డిజీజ్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇంకా రోగాలు కూడా राव. इसलिए इस त्योहार पर घरों की सफाई पर ध्यान दिया जाता है. అందుచేత ప్రతి ఒక్కరూ ఇళ్ళని శుభ్రంగా చేసుకోవడం ముఖ్యంగా పెట్టుకుంటారు. అమ్మ దీపావళి పండుగ వచ్చింది, మేము ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు దులుపుకోవాలి అంటారు. శుభ్రం మీన్స్ దులుపుకోవడం, ఓకేనా? సర్దుకోవడం, డస్ట్ కానీ వేస్ట్ మెటీరియల్ కానీ వేస్ట్ ఐటమ్స్ కానీ వేస్ట్ థింగ్స్ కానీ పడేస్తారు, ఓకేనా? చాలా నీట్గా ఉంచుకుంటారు. ఇది అన్నట్టు చెప్పాడు రీజన్. దాదాజీ షాబాష్, గుడ్, నువ్వు చెప్పింది కరెక్ట్. మరి తాతయ్యకి తెలియదా? తాతయ్యకి తెలియదారా? తెలుసు, కానీ మనమన్ నుంచి ఎలా చెప్తాడు? మరి వీడికి తెలుసా తెలియదా అనేటిది మొత్తం లాక్కున్నాడు. కరెక్ట్గా చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు? బాబు కరెక్ట్ చెప్పి షాబాష్, వెరీ గుడ్ అన్నాడు. तुमने सही उत्तर दिया. నువ్వు కరెక్ట్ జవాబు చెప్పావు, నువ్వు కరెక్ట్ జవాబు చెప్పావు. ప్రతీక్, దాదాజీ एक बात पूछूं. నేను ఒక మాట అడుగుతాను తాతాజీ. यह बताइए कि दिवाली पर पटाखे क्यों छोड़ जाते हैं? తాతయ్య, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, దీపావళి రోజు పటాకులు ఎందుకు కాలుస్తారు? దీపావళి రోజు పటాకులు ఎందుకు కాలుస్తారని అడిగాడు. టర్న్ ద పేజ్. మా పేజీ నెంబర్ 28. టేక్ ఎవ్రీబడి. పేజీ నెంబర్ 28 చూడండి నాన్న. ఇక్కడ దాదాజీ మళ్ళీ ఇందులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, తాత మనవడు కదా. बेटा, प्रकाश के प्रभाव और बारूद की गंध से रोग फैलाने वाले कीटाणु मर जाते हैं. बेटा, పటాకులు ఎందుకు కాలుస్తారో తెలుసా? వాటి నుంచి వచ్చే మందు వాసన ఒకటి, వాటి సౌండ్, ఢామ్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్. ఇంకొకటి వాటి యొక్క వెలుతురుకు. ఇప్పుడు మనము చిచ్చుబుడ్డి కాల్చాం, అది పూలు పోస్తుంది కదా, బాగా హైట్కి పోస్తుంది చిచ్చుబుడ్డి. భూచక్రం కాల్చా, అది బాగా పూలు పోస్తూ తిరుగుతుంది. ఆ లైట్కి, ఆ స్మెల్కి, ఆ సౌండ్కి ఏమవుతుందో తెలుసా? కీటాణు మర్ జాతే హే, ప్రతి పురుగు చనిపోతుంది. ప్రతి పురుగు, దోమలు ఉండే సార్ ఆ రోజు. మనం రోజు మన షాపులో కానీ మన ఇంట్లో సాయంత్రం 6, 7 కాగానే దోమలు వస్తాయి కదా, ఫ్యాన్ వేసుకుంటాం లేదా అలౌట్ పెట్టుకుంటాం. కానీ దీపావళి రోజు చూడండి, ఒక్క పురుగు కనబడదు. లైట్ పురుగు కానీ, దోమ కానీ, ఈగ కానీ కనబడదు. ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా బాంబులు కాల్చడమే, అవునా కదా? కుక్కలు బయటికి రావు, పిల్లులు బయటికి రావు, ఎలుకలు బయటికి రావు, ఓకేనా అన్న? ఇంకా ఇప్పుడు మనకి మన సిరిసిల్లలో పిగ్స్ బాగా తగ్గినాయి. మా సైడ్ అయితే మొత్తం తగ్గిపోయి తీసేశారు, కానీ అవి కూడా మనకి ఇబ్బంది పెట్టేటివి. అర్థమవుతుందా? ఏ ఎనిమల్ కూడా, ఏ ప్రాణి కూడా, ఏమి క్రిమి కూడా బయటికి రాలి. ఆ సౌండ్కి మనమే భయపడతాం, ఇంకా వస్తాయా చూడండి.
इसलिए दीपक जलाए और पटाखे छोड़ जाती है అందుచేతనే దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తారని చెప్పాడు पर पटाखों के सीमित संख्या में ही छोड़ना चाहिए क्योंकि ये अधिक संख्या में जलाने से शोर और वायु प्रदूषण फैलाते हैं కానీ నాన్న తాతయ్య ఏం చెప్తున్నాడు తెలుసా పిల్లలు కాల్వండి కానీ లిమిట్గా కాల్వండి పోయి మేము 2000 3000 పటాకులు కాల్సినామై మేము 100 రూపాయల పటాకులు కాల్సినాం అయ్యో గంతేనా మా నాన్న 5000 పటాకులు తీసుకొచ్చిండు 5000 అంటే మనీ 5000 రూపీస్ మనీ ఓ 2-3 గంటలు కాల్సావు ఏంటి లాభం 2-3 గంటలు కాలిస్తే నీకు ఏం లాభం వచ్చింది వచ్చిందా ఏమన్నా లాభం వచ్చిందా పోగా చివరికి ఇంకా 2-3 బాంబులు కాలినప్పుడు నీ చెయ్యి కాలింది అనుకో అప్పుడు ఏమవుతుంది వాయు ప్రదూషణ అవుతుంది సౌండ్ పొల్యూషన్ అవుతుంది వాతావరణం కలుషితం అవుతుంది ధ్వని కాలుష్యం అవుతుంది ధ్వని అంటే తెలుసా కొంతమంది ఏం చేస్తారంటే ఆ సౌండ్ భరించరాక ఇంట్లోనే ఉంటారు బయటికి రాదు పటాకులని చాలామంది భయపడతారు ఇంకా కొంతమంది అయితే కాటన్ పెట్టుకుంటారు దూది చెవులలో సౌండ్ వినపడదని ఇట్లా పెట్టుకుని కూర్చుంటారు కమస్ కమ్ ఆ రోజు రాత్రి 12 గంటలకు పటాకులు ఎగుతూనే ఉంటాయి ఆ రోజు రాత్రి 12 గంటల దాకా పటాకులు ఎగుతూనే ఉంటాయి ఓకేనా ఈ విధంగా చెప్పాడు కానీ మీరు కాల్చండి లిమిట్గా కాల్చండి 4-10 కాల్చండి కానీ పెద్ద తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేసుకొని అందరికీ సౌండ్ వచ్చేటట్టు సౌండ్ పొల్యూషన్ చేసి వాతావరణ పొల్యూషన్ చేయకండి అని చెప్పాడు प्रतीक अच्छा मंजिल तो यह बात है इस बार मैं अपने घर को दीपकों और मोमबत्तियों से सजाऊंगा और बहुत कम संख्या में पटाखे और फुलझड़ियाँ छोड़ूंगा తాతయ్య మంచిది ఈసారి నేను తక్కువ సంఖ్యలో పటాకులు కాలుస్తా దీపాలు కూడా ఓంబత్తి అంటే క్యాండిల్స్ అర్థమైందా అవి వెలిగిస్తాను సరేనా తాతయ్య అని తాతయ్యకి ఎక్స్ప్లెనేషన్ చేశాడు ప్రతీక్ दादाजी शबाश बेटा मेरी यह सीख हमेशा याद रखना ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకో మోరల్ ఓకేనా ఎప్పుడు ఇది నేను చెప్పింది గుర్తుపెట్టుకో ఈ సంవత్సరము తక్కువ కలిసి వచ్చే సంవత్సరము ఓ 1000 రూపాయలు 10,000 కలుస్తావా కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనము కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది సౌండ్ పొల్యూషన్ అవుతుంది అది కాకుండా చూసుకోండి ఓకేనా దిస్ ఈజ్ ద దివాళీ లెసన్ ఓకే ఓకేనా మీనింగ్స్ చూసుకోండి ఒకసారి మీనింగ్స్ చూసుకున్నానా ఐ విల్ టెల్ నౌ त्योहार उत्सव पर्व ए फेस्टिवल सजावट शोभा सौंदर्य डेकोरेशन आनंद मजा लुफ्ता फन स्वागत आदर करना वेलकम कीटाणु रोगजनक डिजीजेस कॉजिंग जेम्स वस्त्र पोषक क्लोथ्स बाजार हाट ए मार्केट वनवास वन में रहना रेजिडिंग इन ए फॉरेस्ट प्रभाव असर इफेक्ट प्रदूषण सदूषण पोल्यूशन आई विल टेल नेक्स्ट रिमेनिंग बिट्स नाउ ओके ना थैंक यू